యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనములో దేవుని వాక్యము ఒక చక్కని మాట సెలవిస్తూ ఉంది. ఏంటంటే, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొందురు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఈ మాట మనకు దేనికి సందర్భంగా వివరించబడుతుందంటే, ఆయన రెండోసారి భూమి మీదకి వస్తాడు. భూమి మీదకి మొదటిసారిగా ఆయన కన్యమరి గర్భమున 2024 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకు వచ్చి ప్రతి ఒక్కరి కొరకు కూడా ఆయన రక్తాన్ని మానవుల కొరకు పాప పరిహారార్థముగా చిందించి దారిపోశారు. ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టారు. ఆయన మన కొరకు ఏడవబడ్డారు, నలుగుగట్టబడ్డారు, చిత్రహింసలు చేయబడ్డారు, చాలా రకాలైనటువంటి బాధలు పడ్డారు. ఇన్ని బాధలు ఆయన ఎందుకు పడ్డారంటే, మనము ఆయనను నమ్ముకోవాలని, ఆయనను పూజించాలని, పాపాన్ని విడిచిపెట్టాలి, మోసాన్ని విడిచిపెట్టాలి, ఇంకా రకరకాలైనటువంటి చెడు పనులు విడిచిపెట్టాలి, మంచిగా ఈ భూలోకంలో జీవిస్తూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనము నిజమైనటువంటి దేవునిగా ఆరాధించాలి. ఎప్పుడైతే అలాగ ఆరాధిస్తామో ఆ ఆరాధించిన విధానాన్ని చూసి దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి అలాగ ఆయన చెప్పడానికి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయనను చాలామంది నమ్మలేదు. ఆయనను రకరకాలుగా హింసించి ఆయన చంపారు. అయితే ఆయన మొదటిగా భూలోకానికి ఒక బాలునిగా వచ్చాడు. ఇప్పుడు రెండవ రాకడలో కూడా ఆయన తిరిగి రానోయన్నాడు. యూదా గోత్రపు సింహముగా రానయ్యున్నాడు. ఆయన వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఆయనను ఎవరైతే పొడిచారో, ఆయనను ఎవరైతే పుట్టారో, ఆయనను ఎవరైతే హింసించారో వారందరూ కూడా చూస్తారన్నమాట. కాబట్టి ఆయన రెండవ రాకడలో భూమి మీదకు రాబోతాలి. మనం అందరమును కూడా పరిశుద్ధమైన విధంగా ప్రార్థనాపూర్వకంగా ఉంటే దేవుని యొక్క రాజ్యానికి ఆయన మనందరినీ కూడా తీసుకువెళ్తాడు. ఆయనతో కలిసి మనం జీవిస్తాము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.